వైసీపీ జిల్లా కార్యాలయంలో చోటు చేసుకున్న మహిళల ఘర్షణ కొత్త మలుపు తిరిగింది. తనపై దాడి చేసి దుర్భాషలాడారని ఆరోపిస్తూ వైసీపీ మహిళా నేత ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పార్టీ కార్యాలయంలో అందరి ముందే తనను అవమానించారని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళల మధ్య ఘర్షణ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ ఘటనలో మరో మహిళా నేత భర్త తనపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నారని, అసభ్య పదజాలంతో దూషించారని బాధిత మహిళా నేత ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మహిళలను గౌరవించకుండా అందరి ముందే తనపై దాడికి దిగారని, ఈ ఘటన తనను తీవ్రంగా అవమానించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన మహిళా నేత తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా నేత డిమాండ్ చేశారు. నా పేరు పేరం ప్రసన్న. నేను ఒంగోలు నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షురాలిని వైఎస్ఆర్సీపీలో. ప్రజెంట్ నేను ఈ నియోజకవర్గ ఎస్టీ సెల్లో పనిచేస్తున్నాను. అయితే ఈ రోజు ఉదయం 11:30 గంటలకి మేము జిల్లా పార్టీ ఆఫీసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అయితే మేము అక్కడ కేక్ కటింగ్ దగ్గర నిలబడ్డప్పుడు గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా ముందుకు నిలబడిపోయి, అమ్మాయి హీల్స్ వేసుకొని ఉంది. కాలుతో కేసేసరికి నేను కొంచెం ముందుకి పొట్టతో తోసా అమ్మని. అయితే అక్కడ అయిపోయింది. అమ్మాయి ఏంది తోస్తున్నామని పక్కకి వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది, అయిపోయింది. మేము పక్కన నిలబడ్డాం. నన్ను పక్కన నిలబడి ఉన్న దాన్ని వచ్చి భుజం మీద చెయ్యేసి నెడుతూ, ఏంది నెడుతున్నావు, ఏంది గదుంతున్నావు, తోస్తున్నావు అని చెప్పానని మాట్లాడుతుంది. నెట్టక నువ్వు కాలు దొక్కేస్తుంటే చూస్తూ ఉండాలా అని చెప్పని నేను అన్నా. నేను నెడితే, నేను గుద్దితే వాళ్ళంత దూరాన పడతావు అని చెప్పానని ఆ అమ్మాయి మాట్లాడింది. సరే గుద్దుమాయి ఎంత దూరం గుద్దుతావరా, నేను ఎంత దూరం పడతాను చూద్దాము అని అంటే చెయ్యెత్తింది మీదకి. సరే నా మీదకి చెయ్యెత్తితే నేను కూడా చెయ్యెత్తి ఆపేసా. వచ్చి నాకు గొంతు పట్టుకొని నన్ను వెనక్కి నెట్టేసింది. అది నెట్టేసేసరికి నాకు కోపం వచ్చి నేను కూడా గొంతు పట్టుకున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి, నేను ఒక ట్రైబల్ మహిళని, ఆ అమ్మాయి ఒక బీసీ, అమ్మాయి ఎస్సీ, వాళ్ళ హస్బెండ్ బీసీ. ఇప్పుడు ఒక ఆడపిల్లలు మేమిద్దరం ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆమె భర్త ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఇప్పుడు పార్టీ ఆఫీసులో నేను ఏదైనా తప్పు చేసినా, అమ్మాయి ఏదైనా తప్పు చేసినా పార్టీ పెద్దలు దాన్ని సరిచేస్తారు. అదే మా ఇద్దరికి అంతవరకు అయిపోతుంది. నేను కూడా మా ఆడపిల్లల విషయంలో అని చెప్పని కాంప్రమైజ్ అయ్యేదాన్ని. కానీ ఆమె హస్బెండ్ చూడండి, మీకు చూపిస్తాను. ఆ అబ్బాయి వచ్చేసి మీద పడిపోయి నా మీద నన్ను గొంతు పట్టుకుని నెట్టి చంప మీద పటామని పీకాడు, అంత దూరానికి నెట్టేసి. దానికి సాక్ష్యం ఈ అమ్మాయి ఉంది. అక్కడ పార్టీలో పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే పార్టీ అని మేము తలదించుకొని వెళ్ళిపోవాలా? ఒక మగ మనిషి పార్టీలో మహిళల మీద అసభ్యకరంగా ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. తోటి మహిళకి ఇలా జరిగితే, తోటి ఆడపిల్లకి ఇలా జరిగితే కనీసం స్పందించలేనటువంటి దుస్థితిలో మా పార్టీ సభ్యులు ఉండటం నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే సర్ది చేయాలి. ఆడపిల్లల విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ 2 దెబ్బలు కొడితే రెండోసారి ఇట్లా రారుగా. మగ మనుషులు ఆడవాళ్ళ మీదకి దూకుతారా? ఎన్ని జరగని ఆడవాళ్ళు కొట్టుకున్నా కూడా మగ మనిషి ఎంటర్ అవ్వకూడదు. కానీ ఆ అబ్బాయి నన్ను వల్గర్ లాంగ్వేజ్ తో బూతులు మాట్లాడుతూ నన్ను భార్యాభర్తలు ఇద్దరు టార్గెట్ చేసి నా మీదకి వచ్చి నన్ను కొట్టారు. దీని మీద నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడానికి వచ్చానండి. ఇది విషయం, జరిగిన విషయం క్లియర్ గా చెప్పాను. టార్గెట్ ఎందుకు చేశారంటే, గతంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇదే 1 టౌన్ దగ్గర. మేము ఒక ఏబిఎన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక ముస్లిమ్స్ కుర్రాడు విషయంలో వాళ్ళతో సన్నిహితంగా ఉండే వ్యక్తితో ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇక్కడ. అయితే దానికాడ నేను పార్టీ పెద్దలందరినీ పిలిచి అక్కడ పార్టీ ఆఫీసులో మాట్లాడించి అతనితో క్షమాపణ చెప్పించుకున్నా. ఆ టైంలో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వల్గర్గా మాట్లాడారు. అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. అది వాళ్ళు కక్ష కడుపులో పెట్టుకొని కావాలని నన్ను రెచ్చగొట్టడానికి నా ముందుగా అమ్మాయి ఇట్లా టార్గెట్. ఇప్పుడు ఒక మనిషితో మనకు పడనప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటాం, కానీ వచ్చి మీదకి వచ్చి కాలు తొక్కితే ఒక ఆడపిల్లని మనం నార్మల్గా ఎవరైనా స్పందిస్తాం కదా. నేను చేసింది అదే. అమ్మాయిని కూడా నేనేం కడుపులో పెట్టుకోనో బయటకు ఏదన్నా ఇదనో నేనేం అనలేదు. కొన్ని అమ్మాయిని కూడా ఏం కదిలిలా. సరే అది అయిపోయినా నా పని నేను కాముగా నిలబడి చూస్తా ఉన్నా. వచ్చి కదిలించుకొని మరి కావాలని కయ్యానికి కాలు దువ్వి నన్ను వచ్చి వాంటెడ్ గా చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మా పార్టీ పెద్దలు బొట్టల సుబ్బారావు గారని ఆయన ఒక ఆడపిల్లని అట్లా కొట్టడం ఏంటని ఆయన అడుగుతూ ఉన్నాడు. నేను ఇష్యూలో పడి నేను ఆ విషయం పట్టించుకోలేదు.
అది జరిగిన విషయము. వాళ్ళందరూ అన్నలు అందరూ కూడా సపోర్ట్ గా, అమ్మాయిది ఏం తప్పు లేదు, మేమందరం ఆడ చూస్తూనే ఉన్నాము, అలా ఒక ఆడపిల్ల మీదకి రావటం తప్పు అని చెప్పని ఆయన ఖండిస్తున్నాడు. ఆయన ఒక్కడు గొంతెత్తి ముందుకు వచ్చాడే తప్ప ఎవరు రాలేకపోయారు. వాళ్ళు అడ్డం తీస్తున్నారు కానీ నగర అధ్యక్షులు వచ్చి సైలెంట్ గా ఉండు, కామ్ గా ఉండనంటే, ఒక ఆడపిల్లకి ఇలా జరుగుతుంటే సైలెంట్ గా ఉండంటే ఎంతవరకు పార్టీ పరువు పోద్దని, మేము ఎన్ని సమస్యలు వచ్చినా మేము దిగమింగుకొని పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము ఆహర్నిశలో కష్టపడుతున్నాం పార్టీ కోసం. అలాంటి మమ్మల్ని మాకు సపోర్ట్ చేయకుండా మమ్మల్ని ఇది చేస్తే మాకు బాధగా అనిపించింది. సో దానివల్ల నేను ఈ పోలీస్ స్టేషన్ ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.